హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ పెసరట్టు. పెసర్లను నానబెట్టకుండా అప్పటికప్పుడు పెసర్లను మెత్తగా రుబ్బి పెసరట్టు వేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నేను వారానికి ఒకసారైనా ఇలా పెసరట్టు చేస్తాను. రెగ్యులర్గా చేసే పెసరట్ల కన్నా ఇలా ఇన్స్టెంట్గా చేసే పెసరట్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా, పదండి. 1 కప్పు పెసర్లు తీసుకున్నాను. ఇవి గుండు పెసర్లు కావండి, నార్మల్ పెసర్లే తీసుకున్నాను. గుండు పెసర్లు రుబ్బడానికి టైం ఎక్కువగా పడుతుంది. ఇలాంటి పెసర్లు తీసుకుంటే రుబ్బడం ఈజీగా అవుతుంది, మెత్తగా కూడా అవుతుంది పిండి త్వరగా. 1/2 కప్పు బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం తీసుకున్నానండి, మీరు నార్మల్ బియ్యం కూడా వాడచ్చు. బియ్యాన్ని పప్పుని గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి ఈ పెసర్లను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇందులో నీళ్లు పోసి పెట్టుకున్నాను. ఈ పెసర్లను నానబెట్టకుండానే సగం పెసర్లను మిక్సీ జార్లో వేసుకున్నాను. నానబెట్టకుండానే పెసర్లను మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను. చిన్నవి 4 అల్లం ముక్కలు వేసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఈ పప్పునంతా మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా రుబ్బిన తర్వాత ఇందులో కొద్దిగా ఐస్ వాటర్ పోసుకోవాలి. మనం పప్పుని నానబెట్టకుండా రుబ్బుతున్నాం కనుక రుబ్బడానికి కొంచెం టైం పడుతుంది. ఐస్ వాటర్ పోసి రుబ్బడం వల్ల పిండి కూడా వేడెక్కకుండా ఉంటుంది, జార్ కూడా వేడిగా కాదు. అందుకని ఐస్ వాటర్ పోసి రుబ్బుకోవాలి. చూడండి, కొద్దిగా రుబ్బిన తర్వాత ఇందులో నేను పసుపు వేయడం మర్చిపోయాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. పసుపు వేయడం వల్ల పెసరట్ల కలర్ చాలా బాగా వస్తుంది. పప్పుని మెత్తగా రుబ్బి బౌల్లో వేసుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. సాధ్యమైనంత మెత్తగా రుబ్బుకుంటేనే పెసరట్లు వేయడం కూడా ఈజీగా వస్తుంది. పెసరట్ల కలర్ కూడా చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిగిలిన పెసర్లను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బి బౌల్లో వేసేసుకున్నాను. అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్ళను కూడా ఇందులో వేసుకున్నాను. పిండినంతా బాగా కలుపుకున్నాను. పిండి కొద్దిగా గట్టిగా అనిపించిందని కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ పిండిని కలుపుకున్నాను. దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో పెసరట్ల పిండి కూడా అలానే ఉండాలి. చూడండి, పిండి రెడీ అయిపోయింది. దోశలు వేసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెంక పెట్టుకున్నాను. పెంక వేడెక్కిన తర్వాత 2 చుక్కల ఆయిల్ వేసి ఉల్లిపాయతో పెంకకంతా ఆయిల్ రుద్దుకున్నాను. ఉల్లిపాయతో ఇలా ఆయిల్ రుద్దడం వల్ల దోశ తీయడం ఈజీగా వచ్చేస్తుంది పెంక నుంచి. ప్రతి దోశకు ఇలా రుద్దనవసరం లేదండి. 4-5 దోశలు వేసాక ఒకసారి ఇలా రుద్దుకోవచ్చు. ఈ పెసరట్టు దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. పెసరట్టు వేసినాక ఫ్లేమ్ హైలో పెట్టుకొని పెసరట్టును కాలనివ్వాలి. చూడండి, ఎంత బాగా వేయొచ్చో. పిండిని మెత్తగా రుబ్బుకుంటే ఈజీగా దోశలు వేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఏమైనా దోశలే అని అంటున్నాను, పెసరట్లు. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. దీనిపైననే పల్లీల చట్నీ వేసుకున్నానండి. పల్లీల చట్నీ 1/2 కప్పు పల్లీలు, పుట్నాలు, కొబ్బరి 3 1/2 కప్పు తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి రుబ్బుకున్నాను. ఆ పల్లీల చట్నీ పెసరట్టు పైన వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పెసరట్టుని కాలనివ్వాలి. పెసరట్టుని ఎర్రగా అయ్యే వరకు కాలనిచ్చి తీసేసాను. చూడండి, పెనం నుంచి కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుందో పెసరట్టు. ప్లేట్లోకి తీసేసుకున్నాను. పెసరట్టు కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా. ఈ పెసరట్టుని నేను క్రిస్పీగా వేసానండి. ఇంకొకటి సాఫ్ట్గా వేసి చూపిస్తాను. చూడండి, ఎంత క్రిస్పీగా వేసానో ఈ పెసరట్టుని. పెనం పైన పిండి వేసి గట్టిగా తిప్పొద్దండి. ఇలా లైట్గా వీడియోలో చూపించేలాగా లైట్గా రౌండ్గా తిప్పుకుంటూ దోశ వేసుకోవాలి. చాలా బాగా వస్తాయండి ఈ పెసరట్లు. ఎండాకాలంలో ఈ పెసరట్టు తినడం వల్ల ఒంటికి చలవ కూడా చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఈ పెసరట్టు. పెసరట్లో వైట్ రైస్ వేసాను. వైట్ రైస్కి బదులుగా మీరు బ్రౌన్ రైస్ కూడా వాడచ్చు. బ్రౌన్ రైస్ వేసేటప్పుడు 2 అవర్స్ బ్రౌన్ రైస్ని నానబెట్టి రుబ్బుకుంటే చాలా మంచిది. దోశలు కూడా చాలా బాగా వస్తాయి బ్రౌన్ రైస్ వేసి. నేను రెగ్యులర్గా బ్రౌన్ రైస్ వేసి చేస్తాను పెసరట్లు, కానీ అందరూ బ్రౌన్ రైస్ వేసుకోరు కదా, అందుకే వైట్ రైస్ వేసి చూపిస్తున్నాను. పెసరట్టు కలర్ ఎంత బాగా వచ్చిందో కదా. ఈ పెసరట్టుని నేను సాఫ్ట్గా వేసానండి, మెత్తగా.
చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు. పిండి రుబ్బేటప్పుడు పిండి రవ్వగా ఉన్నప్పుడు ఒక దోశ అంత పిండిని పక్కకు తీసి పెట్టాను. ఆ పిండితోటి ఒక దోశ వేసి చూపిస్తాను. చూడండి, ఇది కొంచెం రవ్వగా ఉన్న పిండితోటి వేసిన దోశ, పెసరట్టు. చూడండి ఎలా వచ్చిందో, కలర్ కూడా చేంజ్ అయ్యింది. మీరు ఎంత స్మూత్గా మెత్తగా రుబ్బుకుంటే పెసరట్లు అంత బాగా వస్తాయి. పెసర్లను నానబెట్టకుండానే ఇలా పెసరట్టు వేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. అప్పటికప్పుడు పప్పుని రుబ్బుకున్నా కూడా పెసరట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇన్స్టెంట్గా చేసే ఈ పెసరట్టు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.